దళితుల ప్రాణాలకు విలువ లేదా అని ప్రశ్నించిన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ. సూర్యాపేట జిల్లా కోదాడలో వరంగల్లో దళిత మహిళ పట్ల ఎస్ఐ అనుచితంగా ప్రవర్తిస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి సస్పెండ్ చేస్తే కోదాడలో రాజేష్ అనే దళితుడిని చంపితే పోలీసుల మీద కేసు ఎందుకు పెట్టడం లేదని, దళితుల ప్రాణాలకు విలువ లేదా అని ప్రశ్నించారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ 18న డీఎస్పీకి రాజేష్ తల్లి ఫిర్యాదు చేసింది. 30వ తారీఖు కూడా మరల రెండవసారి ఫిర్యాదు చేసింది. అంటే ఇద్దరు డీఎస్పీలు ఉంటే ఇద్దరికి ఫిర్యాదునిచ్చాం, అయినా నేటికి స్పందన లేదు. కోదాడ పోలీసుల తీరు వాళ్లకు చట్టం వర్తించదు అన్నట్లుగా వాళ్ళ ప్రవర్తన ఉంది అన్నారు. సామాన్యుల కంటే చట్టాల మీద పోలీసులకే సంపూర్ణంగా అవగాహన ఉంటుంది, కానీ చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. పోలీసులకు ఒకటి గుర్తు చేస్తున్నాం, ఎస్సీ ఎస్టీ కేసునే కాదు, ఎవరైనా ఒక ఫిర్యాదు చేస్తే వెంటనే కేసు నమోదు చేయాలి. ఒక ఫిర్యాదు అందిన తర్వాత కూడా వారం రోజులు గడిచినా కేసు నమోదు చేయకపోతే కోర్టుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇటీవలే సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా ఆదేశాలిచ్చింది. ఏదైనా ఒక విషయమై ఫిర్యాదు చేస్తే తక్షణమే కేసు బుక్ చేయాలని, కేసుకు సంబంధించిన వివరాలు తనకు అందించాలని చెప్పడం జరిగిందన్నారు. కోదాడ పోలీసులకు చట్టం తెలియదా? సుప్రీంకోర్టు ఆదేశాలు రాలేదా అని ప్రశ్నించారు. రాజేష్ పై కేసు నమోదు చేసిన వ్యక్తి చిలుకూరు ఎస్ఐ. తాను చేసిన తప్పును కాపాడుకునే ప్రయత్నం చేయడంలో భాగంగా చట్ట విరుద్ధంగా ఉన్నత అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. చిలుకూరు ఎస్ఐ రెడ్డి కాకపోతే ఏనాడో చర్యలు తీసుకునేవారు. ఆయన రెడ్డి కావడం వల్లనే రాజకీయ ఒత్తిడి బుట్టదాఖలు చేయడానికి కులం కారణమా? రాజకీయ ఒత్తిడి కారణమా? ఇక్కడ అక్రమ నిర్బంధం చిత్రహింసలకు చేసింది. అక్రమ నిర్బంధం చట్టవిరుద్ధం, చిత్రహింసలు చట్టవిరుద్ధమే. 2 నెలల క్రింద వరంగల్లో ఒక హోటల్ నడుపుతున్న దళిత మహిళ మీద అనుచిత ప్రవర్తన చేస్తేనే ఎస్ఐని అక్కడ సస్పెండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది. ఇక్కడ రాజేష్ హత్య జరిగినా ఇక్కడ కేసు లేదు, అరెస్టు లేదు, సస్పెన్షన్ లేదు. చిలుకూరు పిఎస్ నుండి అనంతగిరి వరకు రాజేష్ను చిత్రహింసలు చేశారు. ఫిర్యాదు తీసుకోవడానికి, ఎఫ్ఐఆర్ కట్టడానికి పై అధికారుల అనుమతి అవసరమా? పై అధికారి అయిన ఎస్పీని కూడా కలిశాము. తాను కేసు పెట్టమని ఆదేశాలు ఇవ్వాలే కానీ ఎలాంటి మీటింగులు సమావేశాలు పెట్టవద్దని ఇక్కడ 30 యాక్ట్ పెట్టాడు. తెలంగాణలో ఎక్కడ లేని 30 యాక్ట్ సూర్యాపేటలో ఎందుకు పెట్టారు? పోలీసులు తప్పు చేశారు. వారు చేసిన అక్రమ నిర్బంధం చిత్రహింసల వలనే చనిపోయారని రోజు రోజుకు ప్రచారం జరుగుతోంది. ఇది కనబడుతోంది కాబట్టి ఇక్కడ 30 యాక్ట్ పెట్టారని వాపోయారు. చట్ట విరుద్ధంగా అరెస్ట్ చేసి దారుణంగా తనను హింసించడం వల్లనే రాజేష్ మరణించాడని, ఇది ముమ్మాటికి లాకప్ డెత్ అని, అందుకు సంబంధించిన పోలీసుల మీద చట్టపరమైన శాఖపరమైన చర్యలు తీసుకోవాలని రాజేష్ తల్లి ఇచ్చిన ఫిర్యాదును 2 సార్లు బుట్ట దాఖలు చేశారు. 2 సార్లు తల్లి ఇచ్చిన ఫిర్యాదును బుట్ట దాఖలు చేశారు. ముప్పై తారీఖు అంటే ఇవాళ 8వ తారీఖు. ఇప్పుడు వారం రోజులు ఇదైపోయింది. మొదటి ఫిర్యాదు 12 రోజులు కేసు కట్టలేదు, దాన్ని బుట్ట దాఖలు చేశారు. రెండో ఫిర్యాదు ఇచ్చి వారం రోజులు అవుతున్నప్పటికీ కూడా బుట్ట దాఖలు చేశారు. వీరు చట్ట విరుద్ధంగా అరెస్ట్ చేసి దారుణంగా తనను హింసించడం వల్లనే రాజేష్ మరణించాడని, ఇది ముమ్మాటికి లాకప్ డెత్ అని, అందుకు సంబంధించిన పోలీసుల మీద చట్టపరమైన శాఖపరమైన చర్యలు తీసుకోవాలని రాజేష్ తల్లి ఇచ్చిన ఫిర్యాదును 2 సార్లు
బుట్ట దాఖలు చేశారు. 2 సార్లు తల్లి ఇచ్చిన ఫిర్యాదును బుట్ట దాఖలు చేశారు. తీరు వాళ్ళకు చట్టం వర్తించదన్నట్టుగా ఉంది. పోలీసులకు ఎలాంటి చట్టం వర్తించదన్నట్టుగా వాళ్ళ ప్రవర్తన ఉంది. సామాన్యుల కంటే, చదువుకున్న వాళ్ళ కంటే పోలీస్ డిపార్ట్మెంట్కే చట్టం మీద సంపూర్ణంగా అవగాహన ఉంటుంది. కోర్టు తీర్పులను అమలు చేయాల్సి ఉంటుంది. చట్టాల మీద సంపూర్ణంగా పోలీసులకు ఎందుకు ఉంటుందంటే అమలు చేయాల్సింది వాళ్ళే కాబట్టి. కోర్టు తీర్పుల మీద వాళ్ళకు స్పష్టంగా ఆదేశాలు, కోర్టు తీర్పులు వాళ్ళకు ఆదేశాలు ఉంటాయి. దాన్ని అమలు చేసే బాధ్యత వాళ్ళకి. ముందు కోదాడ పోలీసులకు నేను గుర్తు చేయాల్సింది ఏం లేదు, కానీ ఒక ఉద్యమకారుగా ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులోనే కాకుండా అది ఏ కేసు అయినా కానీ, ఎవరి కేసు అయినా కానీ, ఎవరన్నా పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేస్తే, ఎవరైనా ఒక పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదును వెంటనే తీసుకొని వెంటనే కేసు నమోదు చేయాలి. వితౌట్ ఎంక్వైరీ. ఏదైనా ఒక ఫిర్యాదు వస్తే ఆ ఫిర్యాదును వెంటనే కేసు నమోదు చేయాలి. కేసు నమోదు చేయకుండా ఉల్లంఘనకు పాల్పడ్డ కేసులు కోర్టుకు వస్తుంటాయి. కట్టకపోను, కేసు కట్టకపోను, మా పై అధికారి చెప్తేనే కేసు కడతామని చెప్పి డిఎస్పీ అంటున్నందున తల్లితో మరొక్కసారి ఫిర్యాదు రేపు చేపిస్తాం. ఎల్లుండి సూర్యాపేట జిల్లాలో ఉండబడే అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తాం. అదే సమయంలో త్వరలోనే మంత్రి గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిసి జరుగుతున్న విషయాలన్నీ వివరిస్తాం. అదే సమయంలో డీజీపీ గారిని కూడా కలుస్తాం. అదే సమయంలో గవర్నర్ కూడా లేఖ రాస్తాం. ఈ విషయం మీద గవర్నర్తో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఏది ఏమైనా రాజేష్ విషయంలో, ఏది దారుణంగా చిత్రహింసలు గురై చనిపోయిన రాజేష్ విషయంలో పోలీసుల మీద, సంబంధిత పోలీసుల మీద చట్టపరమైన శాఖపరమైన చర్యలు తీసుకునేంత వరకు, ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా రావాల్సిన సదుపాయాలన్నీ వచ్చేంత వరకు మా పోరాటాన్ని దశల వారీగా ముందుకు తీసుకెళ్తామే తప్ప వెనుకాడుగేసే ప్రసక్తి లేదని కూడా మేము స్పష్టం చేస్తున్నాం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885559.